மதிமுகம் கண்டேன் மயங்கிடுவார் ஐயனை துதிகையிலே தலையே மறந்திடுவார் பள்ளிக்கட்டே கண்ணும் உள்ளும் சாமியே శబరిమలై విశిష్టత స్వామివారికి 18 మెట్లు యొక్క సోపానాలు మహోత్తరమైనటువంటి చరిత్ర కలిగినవి. అదేవిధంగా ఈ కన్యసాములు ఇక్కడ ఉన్న సాములు 18 మంది యాత్రతో శబరి యాత్ర. స్వామియే శరణమయ్యప్ప. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మన అయ్యప్ప స్వామి అంబల పూజ, కన్య పూజ, గంట పూజ మన చీళ్ళవారిపల్లి గ్రామము యందు అంగరంగ వైభవముగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవలసినటువంటి సందర్భము. ఈ యొక్క గ్రామములో 14 మంది కన్యస్వాములు మొట్టమొదటిగా మాలాధరణ స్వీకరించినటువంటి స్వాములని అయ్యప్ప స్వామి యొక్క విధానములో కన్యస్వామి అని చెప్పుబడను. వీళ్ళు మొదటిసారిగా స్వామి మాలాధరణ చేయడం జరిగినది. అన్నదాన కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తున్నారు. వీరందరూ కూడా 41 రోజులు భక్తి శ్రద్ధలతో స్వామి వారి నియమాలతో ఈ యొక్క వ్రత దీక్షను సాధించారు. రేపు వీరిది ఇరుముడి, తరువాత శబరి యాత్ర ప్రయాణం ఉంటుంది. మరియు అయ్యప్ప స్వామి బృందానికి, గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన శ్రీ నారాయణ రెడ్డి గురుస్వామికి, మా యొక్క అయ్యప్ప స్వామి బృందానికి కృతజ్ఞతలు. ఓం స్వామియే, ఓం స్వామియే, ఓం స్వామియే. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు చీళ్ళవారిపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి అంబల పూజ అంగరంగ వైభవంగా శ్రీ నారాయణ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో మరియు శ్రీ నరేష్ గారి సూచనల మేరకు ఇక్కడ బ్రహ్మాండంగా అంబల పూజ నిర్వహించడం జరిగింది. ఇక్కడ 14 మంది కన్యస్వాములు ఈసారి వారు 41 రోజులు దీక్ష చేసి వారు ఈ రోజున అంబల పూజ నిర్వహించుకొని రేపు ఇరుముడితో శబరి యాత్ర ప్రారంభించనున్నారు. కావున ఆ యొక్క కన్యస్వాముల అభిప్రాయాన్ని ఇప్పుడు మనము ఒక్కొక్కరి ద్వారా తెలుసుకుందాం. స్వామి సన్నయ్యప్ప, మాకు 40 రోజులు దీక్ష అయిందంటే మనశ్శాంతిగా ఉంది స్వామి అందరికీ. స్వామి మాలహీనందుకు చాలా ప్రశాంతంగా ఉంది. జీవిత పల్లెట్లో ఉండే ఇంకా బాగుంటుంది. 41 రోజు మాల వేస్తాము. 41 రోజు ఎలా గడిచిందో కూడా మాకు తెలియట్లేదు, అంత త్వరగా అయ్యింది. 41 రోజు దీక్ష చేసాము. 41 రోజు మనసు ప్రశాంతంగా ఉంది. ఇంకా అయిపోతుంది అనేసి బాధగా కూడా ఉంది. ఇంకా వేయాలని కూడా ఉంది. స్వామి శరణమయ్యప్ప. నేను అర్ధమండలమే తీసుకున్నాను, కానీ ఈ అర్ధమండలంలో కూడా స్వామి నాతో కూడా ఉన్నారని ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే స్వామి మాల వేయడం వల్ల నాకు చాలా మంచి జరిగింది. ఈ 21 డేస్లోనే నాకు చాలా అంటే చాలా మంచి జరిగింది. ఖచ్చితంగా నెక్స్ట్ 3 ఇయర్స్ మండలం వేస్తాను ఖచ్చితంగా. స్వామి శరణమయ్యప్ప. నేను 40 రోజులు మాల వేశాను. నాకు చాలా ప్రశాంతంగా ఉంది. అది కాకుండా ప్రతి ఒక్కరు మనశ్శాంతి మాట్లాడతారు, మర్యాదగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరు భక్తి ఉండాలనేసి ఇలా కోరుతున్నాను. 41 రోజు మాల వేయడానికి చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. స్వామి శరణమయ్యప్ప. ప్రశాంతంగా స్వామి శరణమయ్యప్ప. మాల వేయడానికి మనసంతా సంతోషంగా ఉంది. స్వామియే శరణమయ్యప్ప. మనకి డబ్బుతో కానీ ఏమిటితో కొలది ఏదైనా ఉందంటే అది ఒకటి అయ్యప్ప స్వామి మాల మాత్రమే. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది.
ప్రతి ఒక్కరు మాల వేసి ప్రతి ఒక్కరు డబ్బులు ఉంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ ఎంత కోట్లు ఉన్నాయి ఎంత ఉన్నా కానీ ప్రతి ఒక్కరు అన్ని సౌకర్యాలు బాగా ఉన్నాయి. ఏదైనా ఉందంటే అది ఓన్లీ అయ్యప్ప స్వామి మాల మాత్రమే. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి ఈ దీక్షలో నాకు నా మనశ్శాంతికి నా దైవభక్తి మీద నాకున్నది ఈ దీక్షలోనే నాకు ఇది తెలిసింది. ఈ దీక్షలోనే నేను ప్రశాంతంగా ఉన్నాను. శ్రీ విఘ్నేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి అత్యంతం సమర్పయామి. వక్రతుండాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. వక్రతుండాయ సర్వసర్వదా అవిఘ్నం నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి దర్శయామి. నమస్కారామి నమస్కారామి. ఉత్తరాభూషాలు సమర్పయామి. అందరూ హారతి తీసుకోండి. బలో గణేష్ మహారాజుకి, బలో గణేష్ మహారాజుకి, బలో గణేష్ మహారాజుకి. తదాంగత్యేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షోడశోపచార పూజాంశ కరిష్యే. అక్షంతం సమర్పయామి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. పుష్పాణి సమర్పయామి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. అత అష్టోత్తర శతనామావళి. కృష్ణ శంభో ప్రియం సుగం చిత్రప్రసాద నిరతం శాస్త్రం ధర్మాన్యకం. భక్తమాతంగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్త్రం ధర్మాన్యకం. త్రయంబకపురాదేశం గణాదేపసమన్వితం గజారూఢమహం వందే శాస్త్రం పురదైవతం. పాండేశ వంశతిలకం కేరళీ కేళి విగ్రహం ఆర్తత్రాణపరం దేవం శాస్త్రం పరమాన్యకం. సముద్భూతం శ్రీనివాసతానుర్భవం సికివాహనాను వందే శాస్త్రం కులదైవతం. శ్రీభూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్షరక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. ధన్వంతరి మాతా పితా దేవో మహేశ్వర తం శాస్త్రం వందే మహారోగ నివారణం. రామకోమల విశాలధనం విచిత్రం వయోరసోనమరుణోద్భవమాస్తం ఉత్తంగరత్నమకుటం పురాకేశం శాస్త్రం నిష్టరణం శరణం
पंचरत्नाख्य में तथ्यो नित्य सुत्त प्रकन्नर तस्य प्रसन्नो भगवान् शास्ता वसति मानसो ओम स्वामी शरणमय्यप्पा काररूप వేలవయ్యా కందా మురుగా వేలు కందా మురుగా మా కోర్కెలని తీర్చవయ్యా కందా మురుగా వే కందా మురుగా వేల్ పచ్చలమలి వాహనుడా కందా మురుగా నీకు బాలగవడి తెచ్చదమయ్యా కందా మురుగా వే మురుగా మా కోర్కెలని తీర్చవయ్యా కందా మురుగా వేల్ పలని మలై కొండ మీద కందా మురుగా నువ్వు సుబ్రహ్మణ్య స్వామి వయ్య కందా మురుగా స్వామి మలై కొండ మీద కందా మురుగా నువ్వు సుబ్రహ్మణ్య స్వామి వయ్య కందా మురుగా వేల్ వేల్ పార్వతీ పుత్రుడవు కందా మురుగా మా పాపాలను ప్రోవయ్య కందా మురుగా వేల్ పార్వతీ పుత్రుడవు కందా మురుగా మా పాపాలను ప్రోవయ్య కందా మురుగా వేల్ మురుగడిగే కుమరుడిగే నందడిగే వేళ్ళు 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 వేళ్ళవయ్యా కందా మురుగా వేళ్ళు కందా మురుగా మా కొర్కెలని తిట్టవయ్యా కందా మురుగా వేల్ వేల్ వేలవయ్యా కందా మురుగా వేళ్ళు కందా మురుగా మా కొర్కెలని తిట్టవయ్యా కందా మురుగా వేల్ మా కొర్కెలని తిట్టవయ్యా కందా మురుగా మా కొర్కెలని
నాకు కనపడలేదు. ఎంతో మంది చూసినాం కదా. నేను ఇంచుమించు 15,000 మంది గురువులు. ఈ సీనియర్లకు అందరికీ తెలుసు, ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ తెలుసు. కానీ ఒక్కటి కూడా ప్రతిరోజు ఆయన తెలియకుండా ఏమన్నా అని తెలిసి ఉంటాయి. కానీ నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఆయన ఏ ఒక్క కార్యక్రమం జరపలేదు. దయచేసి అర్థం చేసుకోండి. కానీ ఆయన శరణమని చెప్పేది రాదు. వస్తాయా సమస్య అయిపోయింది. అది కూడా మనస్ఫూర్తిగా స్వామి సార్ చెప్పండి, స్వామి చెప్పేది అవునా? కరెక్ట్ అని చెప్పింది. ఇంకో విషయం ఏంటంటే ఊరూరికి ఒక గురుస్వామి అయిపోయినారు బయట, ఇక్కడ కాదు బయట. కానీ మాలో మనం చెప్పే ఒకరికే రాదు. శివాలయంలో కూడా అర్ధమంత్రమే చెప్తున్నారు. తెలుసుకుంటున్నాం, చెప్తున్నాం. స్వామి స్వామి ఎన్నెన్ని నామాలు స్వామికి, ఎన్ని నామాలు స్వామికి, ఎన్నెన్ని నియమాలు స్వామికి. కట్టినాము
పంచాశిరోమంగళం సుఖిశివరంగారసంగళం ఓం శ్రీ ధర్మశాస్త్రార్మ ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి దర్శయామి నమస్కారామి ఓం స్వామి హరియామలం హరింజు హరియామలం ఓం శ్రీ సత్యమాన వీరమణి గండన్ కాశీ రామేశ్వరం పాండి మలయాళం హరిక్యాలం ఓం శ్రీ హరిహర సుడన్ ఆనంద సిద్ధన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణకీర్తనం శక్తమానసం భరణలోభం నత్తలాలసం అరుణదాసురం భూతనాయకం హరిపరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఘన సత్యద ప్రాణనాయకం భరతకల్పకం సుప్రభాంచితం పురవాహనం సుందరాననం వరదదాయుగం వేదవర్ణితం వరకృపాకరం కీర్తనప్రియం హరికరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. భవయావహం భావుకావహం భువనమోపనం భూతభూషణం భవనవాహనం భూయవారణం హరికరాత్మజం దేవం